హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఎస్పెషల్లీ మటుకి బేబీ గర్ల్స్‌లో మనకి సెకండ్, థర్డ్ డే నాడు కొద్దిగా వాళ్ళకి మటికి బ్లీడింగ్ అయితే మటికి స్టార్ట్ అవుతుంది. అంటే స్పాటింగ్ లాంటిది. దాన్ని మనం వెజైనల్ బ్లీడింగ్ అంటామన్నమాట. ఈ బ్లీడింగ్ అనేది అది కొద్దిగా వచ్చి ఒక వారం, 10 రోజులు ఉండి అప్పుడు స్లోగా అది మటికి తగ్గిపోతుందన్నమాట. సో, ఇది ఎందువల్ల వస్తుంది? యూజువల్‌గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో మదర్ బ్లడ్‌లో మటికి హార్మోన్స్ ఉంటాయి. దాన్నే మనం ఎస్ట్రోజన్స్ అంటామన్నమాట. ఈ ఎస్ట్రోజన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, అది బేబీ బ్లడ్‌లోకెళ్తది. సో, ఆఫ్టర్ బర్త్ ఎప్పుడైతే ఇది ఏంటంటే మటికి హార్మోన్స్ స్లోగా బేబీ బ్లడ్‌లోంచి బయటికెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు ఏంటంటే విత్‌డ్రాయల్ బ్లీడింగ్ వస్తదనమాట. ఎలాగైతే ఒక వుమెన్‌కి ఎలాగైతే మటికి యూట్రస్‌లో బ్లీడింగ్ ఎలా అయితే అవుతదో, అదే విధంగా చిన్నగా ఇలాగ మటికి బేబీ గర్ల్స్‌లో వస్తదనమాట. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మదర్స్ హార్మోన్స్ మాట. అంటే తల్లిలో ఉండే మటి హార్మోన్స్ వల్ల ఇలాగ మటికి వస్తదనమాట అది. సో, దీని గురించి మనం మటికి వర్రీ అవ్వాల్సిన విషయం ఏం కాదు. చిన్నగా వస్తే ఏం పెద్ద ఇబ్బంది లేదు. ఎప్పుడు మనం మటికి వర్రీ అవ్వాలి అంటే ఎక్కువగా వస్తుంది, హెవీ బ్లీడింగ్ వస్తుంది, తను యాక్టివిటీ అయితే మటికి తగ్గిపోయింది, పేల్‌గా అనిపిస్తుంది, ఆర్ బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఫౌల్ స్మెల్లింగ్‌గా ఉంటుంది, ఆర్ పెయిన్ ఉంది. అలాంటి మటికి సందర్భాల్లో మనం మటికి వర్రీ అవ్వాలన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా సరే, ఆర్ అప్పుడప్పుడు బ్లడ్‌లో కోయాగులేషన్ అంటే క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇలాగా అప్పుడప్పుడు హెవీగా మటికి బ్లీడింగ్ అయితే అవ్వచ్చు. కానీ ఇది చాలా రేర్ మాట. అండ్ అప్పుడప్పుడు మనం అంటే వింటూనే ఉంటాము. మనం మరి న్యూస్ పేపర్స్‌లో అప్పుడప్పుడు ఈ సెక్సువల్ అబ్యూజ్ అన్నది అన్ని ఏజ్ గ్రూప్స్‌లో ఉంటాయన్నమాట. సో, అలాంటిది ఎప్పుడన్నా మటికి అయినా సరే అలాగ మటికి అవ్వచ్చు. అప్పుడప్పుడు పెద్ద పిల్లలైతే చిన్న పిల్లలు అక్కడ మటికి ఏమన్నా మటికి ఫారిన్ బాడీస్, ఆబ్జెక్ట్స్ అలాగ మటికి పెట్టేస్తే అందువల్ల కూడా మటికి బ్లీడింగ్ అవుతుంది. బట్ ఇవన్నీ చాలా రేర్. మోస్ట్ కామన్ థింగ్ ఎందుకంటే తల్లి మటికి హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల అది విత్‌డ్రాయల్ బ్లీడింగ్ వస్తుంది. 2-10 డేస్ యూజువల్‌గా సెకండ్ డే నుంచి 10 డేస్ వరకు ఉంటుంది. దాని అంతటికి అదే మటికి తగ్గిపోతుందన్నమాట. చిన్నగా వస్తుంది. సో, దీని గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిన విషయం అయితే కాదు. దిస్ ఈజ్ ఎ నార్మల్ విత్‌డ్రాయల్ బ్లీడింగ్ అండ్ స్పాటింగ్. థాంక్ యూ.